హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ 2026లో మీరు కనుక ఒక మంచి బెస్ట్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, అసలు టాప్ లోడ్ వాషింగ్ మిషన్ తీసుకునేటప్పుడు ఎలాంటి పాయింట్స్ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, ఎవరు ఎలాంటి వాషింగ్ మిషన్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక వాషింగ్ మిషన్ కొనే ప్లాన్లో ఉన్నారనుకుంటే మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇదే వీడియోలో మీకు బెస్ట్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ ఏమున్నాయని కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మరీ ఎక్కువ అయితే చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. ఎక్కువ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా కొన్ని మాత్రమే చెప్పి ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా మీరు ఒకవేళ బై చేయాలి అని అనుకుంటే అమెజాన్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ షాప్ బటన్ అయితే ఉంటుంది. షాప్ బటన్ మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఎందుకంటే కొన్ని మీకు ఫ్లిప్కార్ట్లో ఉంటాయి, కొన్ని మీకు అమెజాన్లో అయితే ఉంటాయి అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి, ప్రైజెస్ చెక్ చేసుకొని మీకు ఎక్కడ బెస్ట్ ఉంటే అక్కడ మాత్రం తీసుకోండి. మాక్సిమం కూడా మనకి ఫ్లిప్కార్ట్లో కొంచెం బెస్ట్గా అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు మనము అసలు టాప్ లోడ్లో ఏమేమి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది తీసుకోవాలంటే ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. ఇక మనము టాప్ లోడ్ వాషింగ్ మిషన్ తీసుకునేటప్పుడు కొన్ని పాయింట్స్ మేజర్గా అయితే చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి దాని యొక్క సైజు. సో దాని యొక్క సైజ్ అంటే 7 కేజెసా, 8 కేజెసా, 9 కేజెసా, 11 కేజెసా, 12 కేజెసా. సో ఇట్లా మనం ఖచ్చితంగా కేజెస్ అయితే చూడాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఫ్యామిలీలో కనుక 3 మెంబర్స్ నుంచి 5 మెంబర్స్ వరకు ఉన్నారంటే 7 to 8 కేజెస్ అయితే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంటే ముగ్గురు ఉంటే 7 కేజెస్ అయితే సరిపోతుంది. ఒకవేళ 5 మెంబర్స్ వరకు ఉన్నారంటే 4 to 5 మెంబర్స్ వరకు మీకు 8 కేజెస్ అయితే సరిపోతుంది. ఇదే 8 కేజెస్లో మీరు డబుల్ బెడ్షీట్స్ కూడా వేసేసుకోవచ్చు. సో ఖచ్చితంగా అయితే మీకు అక్కడ వాష్ అయితే అయిపోతూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మీరు సైజ్ అయితే ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ 7 కేజెస్ 8 కేజెస్ ఇవేంటి, మళ్ళీ ఎలా మెజర్ చేస్తారు అని అంటే సింపుల్గా చెప్పాలంటే మనం బట్టలు ఏవైతే ఉన్నాయో ఒక 4 జతలు ఉన్నాయనుకోండి, ఆ 4 జతల్ని వాటర్లో ముంచి మనం పైకి లేపామనుకోండి, అంటే వాటర్లో మాత్రం ఇంకా కంప్లీట్గా వాటర్లో అయితే ఉండకూడదు, జస్ట్ వాటర్లో ముంచి పైకి లేపామనుకోండి, ఇప్పుడు అది ఎంత వెయిట్ అయితే ఉంటాయో వాటినే మనం కేజెస్ అని అయితే అంటాం. ఇప్పుడు ఒక 3 జతల బట్టలు తీసామనుకోండి, అవి 7 కేజెస్ వరకు ఉన్నాయనుకోండి, ఇది 7 కేజెస్. సో అంతవరకు అంటే ఇది ఒక అప్రాక్సిమేట్లీ మాత్రం మీకు ఎగ్జాక్ట్ సాచురేటెడ్గా అయితే ఉండదు. సో ఇది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం చూడాల్సింది ఆర్పిఎం అయితే చూడాల్సి ఉంది. టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్స్లో మీకు ఆర్పిఎం అనేది వేరుగా ఉంటుంది. అదే మీరు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో చూసుకున్నట్లయితే ఆర్పిఎం అనేది వేరుగా ఉంటుంది. మీరు కనుక ఒకవేళ టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్లో కనుక చూసుకున్నట్లయితే 700 నుంచి 780 వరకు మీకు మాక్సిమం కూడా ఈ రేంజ్లో మీకు టాప్ లోడ్ ఆర్పిఎం అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. స్పీడ్ అనేది ఎంత ఎక్కువ ఉందో మీకు డ్రై అనేది అంత ఫాస్ట్గా అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. 700 ఉందనుకోండి మీడియంగా అవుతూ ఉంటుంది, మీకు మ్యాక్సిమం వాటిలో 700 ఉంటుంది. ఒకవేళ 750 ఉందనుకోండి కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఒకవేళ 780 ఉందనుకోండి మీకు ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుందన్నమాట. అంటే ఇది ఏం లేదు, మీకు స్పీడ్ తిరుగుతుంది కదా వీల్ అనేది లోపల, ఆ తిరిగే స్పీడ్నే మనము ఇక్కడ ఆర్పిఎం అని అయితే అంటాము. ఇది మనకి ఎంత ఫాస్ట్గా అయితే తిరుగుతూ ఉంటుందో సో అంత స్పీడ్గా మనకి డ్రై అయితే అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం చూడాల్సింది హీటర్, ఇన్బుల్ట్ హీటర్ ఉందా లేదా అనేది. సో ఇన్బుల్ట్ హీటర్ అనేది కొంతమందికి అవసరం అవుతుంది, కొంతమందికి అయితే అవసరం లేదు. సో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు అని అంటే ఒకవేళ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, లేదా పెద్దవాళ్ళు ఉన్నారు, అంటే బాగా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు, లేదా మరకలు బాగా ఎక్కువ అవుతాయి మీ ఇంట్లో అని అనుకుంటే, సో అలాంటి వాళ్ళు మాత్రం ఈ హీటర్ ఉండేవి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నపిల్లలకి బ్యాక్టీరియా, ఫంగస్ అవన్నీ పోవడం కోసం, లేదంటే మొండి మరకలు ఉంటాయి కొన్ని, ఆ మొండి మరకలు పోవడానికి అయి ఉండొచ్చు, వాళ్ళ కోసం ఖచ్చితంగా దీని అయితే తీసుకోవాలి. అంటే కొంతమంది మరి ఏజ్డ్ పీపుల్ వాళ్ళు ఉంటారు, పేషెంట్స్ కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ ఇన్బుల్ట్ హీటర్ ఉండేది ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. అంటే హీటర్ లేకుండా ఉండేదానికి హీటర్ ఉండేదానికి పెద్ద ప్రైస్లో డిఫరెన్స్ ఉండదు కాబట్టి ఇన్బుల్ట్ హీటర్ ఉండేది అయితే తీసుకోండి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు ఇన్బుల్ట్ హీటర్ ఉండేది తీసుకున్నారంటే మీకు ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది, అంటే పవర్ ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది, పవర్ బిల్లు. సో నార్మల్గా ఒక 1000 రూపీస్ వస్తుందంటే దీంట్లో మీకు 1100 రూపీస్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అది మీరు వాడితేనే వస్తుంది, వాడకపోతే ఏం రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వాటర్ కన్జంప్షన్ అనేది టాప్ లోడ్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఫ్రంట్ లోడ్తో కంపేర్ చేస్తే టాప్ లోడ్లో వాటర్ అనేది కొంచెం ఎక్కువ అయితే తీసుకుంటూ ఉంటుంది. అంటే ఎవరికైతే కొంచెం వాటర్ ఇబ్బందిగా ఉంటుందో, మాకు అంత వాటర్ అవైలబిలిటీ ఉండదు అని అనుకుంటారో వాళ్ళు దాదాపుగా కూడా టాప్ లోడ్ని అవాయిడ్ చేసి ఫ్రంట్ లోడ్ తీసుకోమని అయితే నేనే చెప్తూ ఉంటాను. అంటే ఎందుకంటే మీకు అక్కడ తక్కువ వాటర్తోనే వాష్ అయితే కంప్లీట్ అయిపోతూ ఉంటాయి, బట్ దీంట్లో మీకు కొంచెం ఎక్కువ అయితే కావాల్సి ఉంటుంది. బట్ దీంట్లో కూడా కొంతవరకు వాటర్ని సేవ్ చేసే మోడల్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా మీరు చూస్ అయితే చేసుకోవచ్చు. అంటే తప్పదు అనుకుంటే నా బడ్జెట్ కొంచెం లోలో ఉంది అని అనుకుంటే మాత్రం. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి హార్డ్ వాటర్, అంటే ఉప్పు నీళ్ళు అట్లాంటివి వస్తూ ఉంటాయి, కొన్ని దగ్గరలో సాల్ట్ వాటర్ వస్తూ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మనము మేజర్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది హార్డ్ వాటర్కి పనికొస్తుందా
వస్తుందా లేదా అనేది ఖచ్చితంగా చూడాలి. కొన్నిసార్లు ఈ ఉప్పు నీళ్ళు రావడం వల్ల మొత్తం మనకి మోటార్ మీద కానీ ఆ మెకానిజం మీద కానీ కంప్లీట్గా ఎఫెక్ట్ అయితే పడుతూ ఉంటుంది. సో ఇవి ఖచ్చితంగా చూసుకొని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అది రస్ట్ ఫ్రీ ఉంటుందా లేదా, హార్డ్ వాటర్కి ఇది పనిచేస్తుందా లేదా అనేది ఖచ్చితంగా అయితే మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి మనకి వాటర్ సాఫ్ట్నర్స్ అయితే ఉంటాయి. సో అవి కూడా మనము ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి స్మార్ట్ ఫీచర్లు. సో ఈ రోజు రేపు ఎవరైనా సరే ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకుంటున్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా స్మార్ట్ ఫీచర్లు అయితే చూస్తున్నారు. మనకి సామ్సంగ్ కానీ ఎల్జీ కానీ అంటే ఇంకా కొన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి. అవి మేజర్గా ఎక్కువ వైఫై కానీ సో ఇలాంటి ఆఫర్స్ చేస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువ స్మార్ట్ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నాయి. లాట్ ఆఫ్ మోడ్స్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నాయి. సో మోడ్స్ అనేవి కొన్ని దాంట్లో 20 ఉంటున్నాయి, కొన్ని దాంట్లో 15 ఉంటున్నాయి, కొన్ని దాంట్లో 10, కొన్ని దాంట్లో 5, కొన్ని దాంట్లో 7 అట్లా ఉంటున్నాయి. రియల్ టైంలో మీకు ఏవైతే అవసరం ఉంటాయో వాటిని మాత్రమే చూస్ చేసుకోండి. మ్యాక్సిమం మనకి ఒక 7 to 10 మోడ్స్ ఉంటే సరిపోతుంది. అంతకుమించి ఎక్కువ అయితే అవసరం ఉండదు. కానీ మేజర్గా మీకు ఎక్కువ ఫీచర్స్ కావాలి అనుకుంటే మాత్రం సామ్సంగ్ ఎల్జీ లాంటి బ్రాండ్స్కి అయితే వెళ్ళండి. వీళ్ళు ఎక్కువ ఫీచర్ని అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి వారంటీ అనేది దాదాపుగా వారంటీ అనేది మనకి 1 year 2 years అట్లా మాత్రమే ఆ వారంటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కువ మనకి 2 year వారంటీయే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు కనుక ఐఎఫ్బి కానీ అలాంటివి తీసుకున్నారనుకోండి 4 years వరకు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ మోటార్ మీద కూడా మీకు 10 years వరకు వారంటీ అయితే వచ్చే మీకు టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాంటివి అయితే చూస్ చేసుకోండి, మీకు ఎక్కువ కాలం అయితే ఉంటాయి. ఇంకొన్ని మనం పర్చేస్ చేసిన తర్వాత మన ఇంటికి ఇన్స్టాలేషన్ పర్సన్ వస్తారు కదా, అప్పుడు కూడా మనం ఎక్స్ట్రా వారంటీని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక 1000 రూపీస్, 1500, 800 అట్లా పే చేసి అయితే ఇంకొక 3 years లేదా 5 years మనం పెంచుకోవచ్చు అనమాట. అట్లా ఖచ్చితంగా ఉంటే మాత్రం పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇది మనకి ఒక పీస్ఫుల్ అయితే ఇస్తుంది మైండ్ని. ఎందుకంటే ఎప్పుడు చెడిపోద్దో ఏమో అన్న ఆలోచన అయితే ఉండదు. సో ఇది గైస్ మీరు కనుక ఒకవేళ టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ తీసుకోవాలనుకుంటే ఈ పాయింట్స్ని మేజర్గా కన్సిడర్ అయితే చేయండి. ఇక మనము బెస్ట్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎల్జీ నుంచి ఎల్జీ ఇన్వర్టర్ మోడల్ అయితే ఉంటుంది. 8 kgs టర్బో డ్రమ్తో అయితే వస్తుంది అనమాట. ఇది ఒకవేళ మీకు మరకలు గట్టిగా అవుతాయని అనుకోండి, సో ఆ మరకలు నాకు తొందరగా పోవాలి అని అనుకుంటే అలాంటి వాళ్ళు దీనికైతే వెళ్ళండి. అండ్ దీంట్లో నాయిస్ కూడా మీకు చాలా వరకు తక్కువ అయితే ఉంటుంది. మీరు హ్యాపీగా దీని అయితే చూస్ చేసుకోవచ్చు. మీకు 15,000 నుంచి 20,000 రూపీస్ బడ్జెట్లో ఇది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ట్యాగ్ సెక్షన్లో ప్రొవైడ్ చేసి పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే ఇక్కడ షాప్ బటన్లో మేజర్గా చూడండి. షాప్ బటన్లో మీకు అన్ని వేరియంట్స్ ఉంటాయి. 7 kgs, 8 kgs, 9 kgs ఇట్లా అన్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. వైఫై మోడల్స్, నాన్ వైఫై మోడల్స్. వైఫై అవసరం ఉంటేనే తీసుకోండి, లేదంటే మీకు అక్కడ ప్రైస్ కొంచెం తగ్గుతుంది. అవి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి ఎకో బబుల్ టెక్నాలజీతో వస్తుంది. ఇప్పుడు సామ్సంగ్ నుంచి ఏదైనా మంచి టెక్నాలజీ ఒకటి వస్తుంది అని అనుకుంటే ఎకో బబుల్ టెక్నాలజీ ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేశారనమాట. ఈవెన్ మనకి ఏఐ ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. అంటే ఏం లేదు, ఇంటెలిజెంట్ ఫీచర్స్ అవన్నీ కూడా మీకు డిటర్జెంట్స్తో బాగా మిక్స్ అయిపోతూ ఉంటుంది, నురుగు బాగా వస్తుంది. సో కొంచెం డీప్ క్లీనింగ్ అయితే చేస్తుంది అనమాట. అంతే, ఇంకేం లేదు. ఈ ఎకో బబుల్ టెక్నాలజీ అంటే లోపలికి డీప్గా క్లీన్ చేస్తుంది. ఈ నురుగు అనేది లోపలికి గట్టిగా చొప్పిస్తుంది అనమాట. లోపలికి ఇంజెక్ట్ చేయడం వల్ల మనకి మురికి అనేది బయట వరకు వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది. సో అంతే, ఇంతకు మించి అయితే ఇంకేం లేదు. అండ్ దీంట్లో మనకి ఎనర్జీ ఎఫిషియన్సీ సేవింగ్ అయితే ఉంటుంది. సో మనకి పవర్ బిల్ అనేది చాలా వరకు తక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైనా నాకు పవర్ బిల్ తక్కువ కావాలి, మంచిగా ఒక వాషింగ్ మిషన్ కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ సామ్సంగ్లో ఈ ఎకో బబుల్కి అయితే వెళ్ళండి. ఇది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. దీంట్లో కూడా మీకు లాట్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. 7 kgs, 8 kgs, మీకు 10 kgs, 12 kgs ఇట్లా బోలెడ్ అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే ప్రోడక్ట్ ఇక్కడ షాప్ బటన్ ఉంటుంది, దాని మీద కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు వైర్ఫుల్ నుంచి వైర్ఫుల్ మ్యాజిక్ క్లీన్ ప్రో అయితే ఉంటుంది. ఇందులో మనకి ఇన్బుల్ట్ హీటర్ అయితే ఉంటుంది అనమాట. సో ఇన్బుల్ట్ హీటర్ తీసుకోవడం వల్ల ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను, ఏదైనా మొండి మరకలు ఉన్నాయనుకోండి వాటన్నిటిని మనము ఈజీగా అయితే తరిమేయచ్చు అనమాట. అండ్ ఇది ఒకటే కాదు, ఒకవేళ మీకు ఉప్పు నీళ్ళు వస్తున్నాయి అనుకోండి వాళ్ళకు కూడా ఈ మోడల్ అనేది చాలా బాగుంటుంది. సో మీకు ఉప్పు నీళ్ళు వస్తుంది అనుకుంటే మాత్రం వైర్ఫుల్ మ్యాజిక్ క్లీన్ ప్రోన్ అయితే మీరు కళ్ళు మూసుకొని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి హైయర్ నుంచి 8 kgs అయితే ఉంది. సో వేరే బ్రాండ్స్తో కంపేర్ చేస్తే మనకి ఈ హైయర్లో ఈ ఆర్పిఎం స్పీడ్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. ఈ మోడల్లో 780 వరకు అయితే ఉంటుంది. సో మీకు తొందరగా డ్రై అవ్వడము అలాంటివన్నీ కూడా మీరు దీని నుంచి అయితే చేసుకోవచ్చు. సో మీరు హ్యాపీగా నాకు ఫాస్ట్గా డ్రై అయిపోవాలి, నాకు ఇంకొంచెం ఎఫిషియన్సీగా అంటే మిగతా వాటిలో కొంతవరకు నాకు తడి అనిపిస్తూ ఉంది, దీంట్లో ఇంకా బాగా డ్రై అవ్వాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ హైయర్ మోడల్కి అయితే వెళ్ళిపోండి. బాగా హెవీగా డ్రై అయితే అయిపోతుంది. జస్ట్ మీరు ఒక 30 minutes లేదా 1 hour ఆరబెడితే సరిపోతుంది. మీరు హ్యాపీగా బట్టలు అయితే ఆరబెట్టేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా ఆరబెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు కనుక ఒకవేళ 15,000 రూపాయల లోపే తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ
మీకు రియల్మీ నుంచి రియల్మీ టెక్ లైఫ్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో రివ్యూ ఉంది అండ్ నేను లాంగ్ టర్మ్ రివ్యూ కూడా పోస్ట్ చేశాను. పర్సనల్గా నేను కూడా యూజ్ చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ మన వీడియో మీద నుంచే 200కి పైగా ఆర్డర్స్ అయితే వెళ్ళాయి అనమాట. అందరూ కూడా సాటిస్ఫైడ్ అయి ఉన్నారు ఆల్మోస్ట్. ఏదైనా గుర్తుపెట్టుకోండి, 1-2 ఖచ్చితంగా ఇష్యూస్ అయితే ఉంటాయి. మీరు ఎలాంటి తీసుకున్నా సరే, మీరు ఎల్జీ తీసుకున్నా, సామ్సంగ్ తీసుకున్నా, హైయర్ తీసుకున్నా, బాష్ తీసుకున్నా, ఏ తీసుకున్నా 1-2 ఖచ్చితంగా ఇష్యూస్ అయితే వస్తాయి. అది ఒకరికి ఇద్దరికి మాత్రమే, అందరికైతే రావు. అండ్ మీకు బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇందులో మీకు ఇన్బుల్ట్ హీటర్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఫీచర్స్ కూడా మంచిగా అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఎవరైనా నాకు మంచి ఫీచర్స్ కావాలి, తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దీనికైతే వెళ్ళొచ్చు. ఇదే ఫీచర్స్తో మీరు వేరే బ్రాండ్స్కి వెళ్తే మాత్రం ప్రైస్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ప్రీమియంగా వెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటే 20,000 రూపాయల కంటే నేను పైన ఎక్కువ పెట్టగలను అని అనుకుంటే వాళ్ళకి ఎల్జీ నుంచి టాప్ లోడ్ విత్ హీటర్తో అయితే వస్తుంది అనమాట. ఇందులో మీకు హీటర్ ఉంటుంది, ఇన్వర్టర్ మోడల్ ఉంటుంది అండ్ వైఫై ఉంటుంది. సో ఇట్లా మీకు బెస్ట్ ఫీచర్స్ అన్నీ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఒకవేళ చిన్నపిల్లల బట్టలు వేయాలనుకుంటున్నా సరే, బెడ్షీట్లు ఎక్కువ ఉతకాలనుకుంటున్నా సరే, వాళ్ళందరూ కూడా దీనికైతే వెళ్ళిపోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. బెడ్షీట్లు మనం ఎందుకు ఉతుకుతామంటే మనకి స్కిన్ ఎలర్జీస్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు మనం ఎక్కువ హీటర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళందరికీ ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒకవేళ పిల్లల బట్టలు ఉతకాలనుకున్నా, బాగా ఓల్డ్ ఏజ్ వాళ్ళ బట్టలు ఉతకాలనుకున్నా, లేదు అని అనుకుంటే పేషెంట్స్ ఎవరైనా ఉంటారో సో వాళ్ళ బట్టలు ఉతకాలనుకున్నా కానీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మీకు టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి బీస్పోక్ ఏఐ అనే వాషింగ్ మిషన్ అయితే ఉంటుంది. చూడడానికి చాలా స్టైలిష్ డిజైన్ అయితే అని చెప్పుకోవాలి. ఇది మనకి ఏఐ ఫీచర్స్తో వస్తుంది. ఇది మనకి వాష్ సైకిల్స్ అనేవి ఆటోమేటిక్గా అయితే ఇదే సెలెక్ట్ చేసి పెడుతూ ఉంటుంది అనమాట. సో ఇందాక నేను చెప్పాను కదా మీకు ఏఐ ఫీచర్స్ వస్తున్నాయని, ఆ ఏఐ ఫీచర్స్ మీకు సామ్సంగ్ నుంచి చాలా బెస్ట్గా అయితే వస్తున్నాయి. అండ్ ఈ ఎకో బబుల్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా సామ్సంగ్ నుంచి అయితే వస్తున్నాయి. మీకు ఒక మంచి వాష్ క్వాలిటీ కావాలి అని అనుకుంటే మాత్రం విత్ ఏఐతో మీకు ఖచ్చితంగా ఈ బీస్పోక్ ఏఐ అనేది ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా మంది పానాసోనిక్ బ్రాండ్ గురించి అయితే నన్ను అడుగుతూ ఉన్నారు. బట్ నేను ఎప్పుడు కూడా పానాసోనిక్ బ్రాండ్ ఈ మధ్యకాలంలో రికమెండ్ అయితే చేయట్లేదు. ఎందుకు రికమెండ్ చేయట్లేదు అంటే ఈ పానాసోనిక్ బ్రాండ్ అనేది వాషింగ్ మిషన్ మార్కెట్ ఏదైతే ఉందో ఈ మార్కెట్ నుంచి కంప్లీట్గా డిస్కంటిన్యూ అయితే అయిపోయింది. ఒకవేళ ఏదైనా మీకు అరాకొర దొరికినా, తక్కువ ధరకు దొరికినా తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా మార్కెట్ నుంచి అయితే వెళ్ళిపోయారు. రేపు పొద్దున మీకు యాక్సెసరీస్ అయితే ఇవ్వరనమాట. ఖచ్చితంగా వాటిని అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇది గైస్, మీరు కనుక ఒక మంచి టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ తీసుకోవాలి అనుకుంటే బడ్జెట్ సెగ్మెంట్ నుంచి కొంచెం ప్రీమియం వరకు అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఎక్కువ టైం అయితే పడుతుంది నేను చెప్పాను అంటే, అందుకే నేను చాలా లిమిటెడ్గా అయితే చెప్పాను అనమాట, కొన్ని మాత్రమే. ఇంకా ఒకవేళ నాకు వేరియంట్స్ కావాలి దీంట్లో అని అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్స్ అన్ని కూడా మీకు ట్యాగ్ చేసి పెడతాను. మీరు దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయొచ్చు. లేదనుకుంటే ఇక్కడ షాప్ బటన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మీకు అన్ని లిస్ట్ అయితే వస్తాయి. మీకు 7 kgs కానీ, 8 kgs కానీ, 9 kgs కానీ, 10 kgs ఇలా మీకు 11-12 kgs కానీ ఇట్లా మీకు అన్ని కేజెస్ అన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. వైఫై మోడల్స్, నాన్ వైఫై మోడల్స్ ప్రతి ఒక్కటి అయితే కనిపిస్తుంటాయి. మీరు దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయొచ్చు. ఇంకా మీరు పర్చేస్ చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంది, నాకు ఏదైనా సలహా కావాలి అని అనుకుంటే మాత్రం అది ఏ ప్రోడక్ట్ గురించి సలహా అయినా సరే పక్కన మీకు ఆల్రెడీ మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ అయితే చేయండి. కేవలం వాట్సాప్లోనే చేయండి. అక్కడి నుంచి నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, మనకి ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే మాత్రం మన లింక్స్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. వీడియోని లైక్ చేసిన తర్వాత కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి. హై పాయింట్స్ అయితే ఇవ్వండి. వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.